నిజామాబాద్లో కౌంటింగ్కి సంబంధించి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, అక్కడ కూడా క్యాంప్ పాలిటిక్స్కు పార్టీల నాయకులు తెరలేపారా, డీటెయిల్స్ అందించేందుకు మనతో పాటు శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా నిజామాబాద్లో కౌంటింగ్కి సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, అదేవిధంగా క్యాంప్ పాలిటిక్స్కి నాయకులంతా కూడా తెరలేపినట్టుగా తెలుస్తుంది. సో ఉత్తర తెలంగాణలో బీజేపీ తన ఉనికిని కాపాడుకుంటుందని మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో అక్కడ క్యాంప్ పాలిటిక్సే కీలకంగా మారిన పరిస్థితి. ఈ పాలిటిక్స్ ఏవైతే క్యాంప్ పాలిటిక్స్ ఉన్నాయో ఈ క్యాంపులో ఖచ్చితంగా అభ్యర్థుల్ని కాపాడుకుంటేనే పార్టీల భవితవ్యం అన్నట్టుగా పావులు కదుపుతున్న టాక్ కూడా వినిపిస్తుంది. ఏం జరుగుతుంది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలో దాదాపు 7 మున్సిపాలిటీలు అలాగే ఒక కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ హోరాహోరీ సాగినటువంటి ఎన్నికల్లో ఇటు బీజేపీ కాంగ్రెస్ మధ్య అన్ని మున్సిపాలిటీల్లో ప్రధాన పోటీ ఏర్పడింది. 7 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఓటర్లను ప్రలోభపరుచుకునేటువంటి విధంగా స్కెచ్లు వేసినప్పటికీ ఇటు ఉత్తర తెలంగాణలో మీరు అన్నట్టు బీజేపీ కూడా చాప కింద నీరులాగా వస్తోంది. బీజేపీ గత ఎన్నికల్లో చూస్తే నిజామాబాద్ కార్పొరేషన్ లో 28 స్థానాలను బీజేపీ 28 డివిజన్లను బీజేపీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంది. సో ప్రధానంగా ఈ రెండు పార్టీలు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ చాలా కసరత్తే చేసింది. ఇక్కడ చాలా ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడ్డాయి. మేయర్ గా అభ్యర్థులు అయినటువంటి మేయర్ అభ్యర్థులు పోటీ చేసినటువంటి స్థానాల్లో కూడా కాంగ్రెస్ కి బీజేపీకి చాలా టఫ్ ఫైట్ నడిచిందని చెప్పవచ్చు. కరాఖండిగా పలానా కాంగ్రెస్ లేదా బీజేపీ గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి ఉంది. అంటే చాలా హోరాహోరీగా ఈ మేయర్ అభ్యర్థులకు సంబంధించి వాళ్ళు పోటీ చేసినటువంటి డివిజన్ లో చాలా హోరాహోరీగా పోటీ జరిగిందని చెప్పవచ్చు. అక్కడ ఎవరు క్యాండిడేట్ గెలుస్తారు ఏంటి అనే దానిపైన ఒక ఉత్కంఠత అయితే నెలకొంది. ఇటు బీజేపీకి సంబంధించినటువంటి మేయర్ క్యాండిడేట్ 6వ డివిజన్ లో పోటీ చేశారు. ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మేయర్ క్యాండిడేట్ సమంతా రెడ్డి 19వ డివిజన్ లో పోటీ చేశారు. ఈ 2 డివిజన్ లో ఇరువురి మధ్య పోటాపోటీ, ఇటు కాంగ్రెస్ కి బీజేపీ మధ్య పోటాపోటీగా పోరు జరిగిందనే చెప్తున్నాయి సర్వేలు కూడా. ఈ 2 డివిజన్లలో ఏది గెలుస్తుంది అనే దానిపైన చాలా ఉత్కంఠత అయితే నెలకొంది. అయితే క్యాంపు రాజకీయాలు ఇప్పుడిప్పుడే తెరలేచాయి. ఇటు కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులను ఒక్క చోట చేర్పించారు. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా వాళ్ళందరినీ క్యాంపులకు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఇటు ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి వారు వాళ్ళ అభ్యర్థులను ఒక చోట చేర్చి వాళ్ళను క్యాంపులకు తరలిస్తున్నట్టుగా ఇప్పుడిప్పుడే మనకు సమాచారం కూడా అందుతోంది. ఇక ఈ నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఎన్నికల ఓట్లను నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 60 డివిజన్లు, ఒక్కో డివిజన్ కి సంబంధించి ఒక బెంచ్ ను ఏర్పాటు చేశారు. ఓట్లను బట్టి 5,000 ఓట్లు ఉంటే 5 టేబుల్స్, అలాగే అట్లా ఎన్ని ఓట్లు పోలైతాయో అన్ని ఓట్లకు సంబంధించినటువంటి టేబుల్లను ఏర్పాటు చేసి రౌండ్ల వారీగా ఓట్లను లెక్కించనున్నారు. బ్యాలెట్ సంబంధించినటువంటి బ్యాలెట్ కావడంతో 25 బెండల్స్ గా తయారు చేసి ఆ బెండల్స్ ని ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్ కి 1000 ఓట్లు, 1000 ఓట్ల నుంచి 5,000 ఓట్లు, 1000 టేబుల్ కి 1000 ఓట్లకి ఒక్కో టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారు. ఉదాహరణకి ఓ డివిజన్ లో 5,000 ఓట్లు ఉంటే అక్కడ పోలైన ఓట్లు 3,000 ఉంటే 3 రౌండ్లలో ఆ ఓట్లను లెక్కించనున్నారు. అంటే తక్కువ శాతం ఓట్లు పోలైనటువంటి డివిజన్లకు సంబంధించి రిజల్ట్స్ 2-3 గంటల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఒక్కో రౌండ్ కు సంబంధించినటువంటి టేబుల్ల లెక్కింపు దాదాపు గంట నుంచి గంటన్నర పట్టవచ్చు. అంటే తక్కువగా ఉన్నటువంటి ఓట్లకు ఆ రిజల్ట్ కూడా తొందరగా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రిజల్ట్ కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రేపు మొత్తం 7 మున్సిపాలిటీలు అలాగే ఒక నిజామాబాద్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు అయితే జరగనుంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.
యా రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇక మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో కౌంటింగ్కి సంబంధించి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, అక్కడ క్యాంపు పాలిటిక్స్కి ప్రధాన పార్టీలు తెరలేపాయా,